టు బిగ్ స్టోరీ. ఇరుసులేని బండి ఈశ్వరుడి బండి అన్నట్లు రైతే లేని వ్యవసాయానికి పాశ్చాత్య దేశాల కార్పొరేట్ కంపెనీలు శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే భారీ యంత్రాలతో వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న ఈ కంపెనీలు అటు కొద్దిపాటి మానవ వనరులతోనే వ్యవసాయం చేస్తున్నాయి. ఇప్పుడు అసలు మనిషే లేకుండా వ్యవసాయం చేసేందుకు ప్రయోగాలు మొదలుపెట్టాయి. ఫలితంగా అసలు మనుషుల ప్రమేయం లేకుండా కేవలం మీట నొక్కగానే డైరెక్ట్గా ఆహార ధాన్యాలు పొలం నుంచి మార్కెట్కు వెళ్ళిపోతాయి. వ్యవసాయ ఉత్పత్తి కోసం కేవలం యంత్రాల మీద పెట్టుబడి పెడితే చాలు. రైతులు, వ్యవసాయ కూలీలు ఇలా ఎవ్వరి అవసరం లేకుండానే టన్నుల కొద్దీ ఉత్పత్తి చేయవచ్చన్నమాట. ఈ విచిత్రం ఏంటో మల్టీనేషనల్ కంపెనీలు సాగిస్తున్న ఈ విపరీత పోకడ ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో చూద్దాం. రోబోలను ప్రస్తుతం దాదాపుగా ప్రతి రంగంలోనూ వినియోగిస్తున్నారు. మనుషులు చేసే పనులను ఈ మరమనుషుల ద్వారా చేయిస్తున్నారు. ప్రస్తుతం అభివృద్ధి చెందిన సాంకేతిక పరిజ్ఞానంతో మానవ జీవితంలో ప్రతి అంశంలోనూ రోబోలను వినియోగిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే రోబోలను రోబోలే తయారు చేసుకునే విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది. రీసెర్చ్ అండ్ ఇంజనీరింగ్, వ్యవసాయం, మైనింగ్, అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణంతో పాటు చాలా రంగాల్లో రోబోల వినియోగం పెరిగింది. దీంతో మనుషుల అవసరం లేకుండా పోతోంది. కేవలం పెట్టుబడి ఉంటే చాలు, ఈ యంత్రాలతో ఉత్పత్తి చేసేసుకోవచ్చు. ఇలా వ్యవసాయ క్షేత్రాలను లీజు పద్ధతిలోనో లేక కొనుగోలు చేసో కేవలం యంత్రాలతో వ్యవసాయం చేసేందుకు ఇప్పటికే అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్ దేశాల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఇది మరింత ముందుకు సాగి అసలు మనుషులే లేని వ్యవసాయానికి నాంది పలికింది. కారల్ మార్క్స్ దాస్ క్యాపిటల్లో ఇలా అన్నాడు: పెట్టుబడిదారీ వ్యవస్థ శాస్త్రీయమైన వ్యవసాయానికి బద్ధశత్రువు. శాస్త్రీయమైన వ్యవసాయానికి పెట్టుబడిదారీ వ్యవస్థకు అస్సలు పొసగదు. పెట్టుబడిదారీ విధానం వ్యవసాయంలో అత్యాధునిక మెళుకువలు ప్రవేశపెట్టినా అది చిన్న రైతులను, సాగు రైతులను సాగు నుండి దూరం చేస్తుంది అన్నాడు. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోంది. సాగు క్షేత్రాల నుంచి మనుషులను కూడా తరిమి కొట్టి కేవలం యంత్రాలతో వ్యవసాయం చేసేందుకు బహుళజాతి కంపెనీలు తమ ప్రయోగాలను సఫలం చేసుకుంటున్నాయి. మానవ నాగరికత అభివృద్ధి చెందటంలో ప్రధానమైన వనరు భూమి. అటువంటి ప్రధానమైన వనరును సరుకుగా మార్చటం ద్వారా పెట్టుబడిదారీ విధానపు అభివృద్ధి మొదలయ్యింది. ముందు పెట్టుబడితో భూముల్ని హస్తగతం చేసుకోవడం, ఆ తరువాత ఆయా భూముల్లో భారీ యంత్రాలతో రోబోలతో వ్యవసాయం చేసి భారీ ఉత్పత్తులను సాగించడం అమెరికా బహుళజాతి కంపెనీల ఆటగా మారిపోయింది. ఇప్పుడు అమెరికా వ్యవసాయ క్షేత్రాల్లో మనుషుల కన్నా ఎక్కువగా యంత్రాలే కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ తరహా పోకడ అమెరికాలోనే కాదు, ఆస్ట్రేలియా, యూరప్, ఇతర అమెరికా సోదర దేశాలన్నింటిలోనూ ఇదే తంతుగా మారింది. ముఖ్యంగా మానవ సేవలను తగ్గించి వాటిని యాంత్రిక సేవలతో భర్తీ చేయాలనే దురాలోచనలకు అమెరికా చాలా ఏళ్ల క్రితమే వచ్చేసింది. ప్రస్తుతం డ్రోన్లు, భారీ ట్రాక్టర్లు, భూమిని దున్నే యంత్రాలు, పంట కోత యంత్రాలు ఉంటున్నాయి. సాధారణంగా వీటికి డ్రైవర్లు ఉండేవారు. ఇప్పుడు వారి అవసరం లేకుండా పోయింది. ఆటోమేటెడ్ సెల్ఫ్ సిస్టంతో ట్రాక్టర్లు వాటంతటా అవే నడుస్తున్నాయి. ఇక మానవరహిత విమానాలతో నీటిని స్ప్రింక్లర్లతో చల్లి వ్యవసాయం చేస్తున్నారు. ఇలా మనుషుల ప్రమేయం లేకుండానే వ్యవసాయం సాగుతోంది. ఈ పోకడలు ఇప్పటికే భారత్ లాంటి వర్ధమాన దేశాలకు ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్నాయి. ఈ విధానాలు పూర్తిగా విస్తరిస్తే ఇక రైతులు పట్టణాలకు వలసపోవడం ఖాయం. అవసరం లేకపోయినా అధికంగా పండించటం అలవాటు చేసుకున్న అమెరికా ఇప్పటికీ ఆ పని చేస్తూనే ఉంది. అలా ఉత్పత్తి చేసిన వాటిని మిగతా దేశాల్లో స్థానికంగా ఉత్పత్తి చేయడానికి అయ్యే ఖర్చు కన్నా తక్కువ ధరకే ఎగుమతి చేస్తుంది. ఫలితంగా అంతర్జాతీయ మార్కెట్లో ఆహార వస్తువుల ధరలు తగ్గితే దానివల్ల అమెరికా రైతులు నష్టపోకుండా మళ్లీ వారికి రకరకాల సబ్సిడీలు కల్పిస్తారు.
దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో రైతులు మాత్రం నష్టపోతున్నారు. కేవలం యంత్రాలను తయారు చేసి ఇలాంటి విధ్వంస చరిత్రకు శ్రీకారం చుడుతున్నారు. నిజానికి అమెరికాలో వ్యవసాయం చేస్తున్న వాళ్ళని రైతులు అనలేం. రైతులందరినీ ఎప్పుడో పొలాల నుంచి వెళ్లగొట్టేశారు వాళ్ళు. అక్కడ ఇప్పుడు మహా అయితే 2% మంది రైతులు వ్యవసాయం చేస్తున్నారేమో. మిగతా వాళ్లందరూ బహుళజాతి కంపెనీల వాళ్లే. విత్తనాలు మొదలుకొని రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు ఉత్పత్తి చేయటమే కాక ఆ ఉత్పత్తుల్ని ప్రాసెసింగ్ చేయటం నుంచి అంతర్జాతీయ వ్యాపారం చేసేదాకా అన్ని బహుళజాతి కంపెనీల వాళ్లే చేస్తున్నారు. అమెరికన్ ఎన్నికల్ని, రాజకీయ నాయకుల్ని శాసిస్తూ తమ వ్యాపారాలకి ఎలాంటి అడ్డంకులు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. ప్రభుత్వం నుండి అన్ని రకాల సబ్సిడీలు అందేలా చూసుకుంటారు. అంతేకాదు, ఇతర దేశాల ప్రభుత్వాలు తమ వ్యవసాయదారులకు ఎలాంటి సబ్సిడీలు ఇవ్వకుండా చేయమని అమెరికన్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తారు. అవసరమైన వరకు ఉత్పత్తి చేసుకునే బదులు ఈ కంపెనీలన్నీ అమెరికాలో ఉత్పత్తిని ఎప్పటికప్పుడు పెంచాలని సూచిస్తూ ఉంటాయి. ఇక ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి విషయానికొస్తే రెండూ ఎక్కువగా అమెరికా, యూరోపియన్ దేశాల నిధులతోటే నడుస్తూ ఉంటాయి. అందుకే స్వేచ్ఛా వాణిజ్యానికి మద్దతు తెలిపి తద్వారా అమెరికా, యూరప్లలో పండిన పంటలకి ఇతర దేశాల్లో మార్కెట్ కల్పిస్తాయి. మనలాంటి దేశాలకి ఈ స్వేచ్ఛా వాణిజ్యం వల్ల పెద్దగా ఒదిగేదేమీ లేదు. ఎందుకంటే మనం ఉత్పత్తి చేసేది మనకే సరిపోదు. దీనితో పాటు ఇతర దేశాలు తమ రైతులకు ఇచ్చే సబ్సిడీలో కోత విధించాలని, వాటికి బడ్జెట్ కేటాయింపులు తగ్గించాలని సలహా ఇస్తాయి ఆ దేశాలు. మనలాంటి దేశాలు ఆ పని చేస్తే రైతులపై ఉత్పత్తి భారం పెరుగుతుంది తప్ప మార్కెట్లో ధరలు మాత్రం పెరగవు. ఎందుకంటే అంతకన్నా తక్కువ రేటుకి మార్కెట్లో అమెరికా, యూరప్ నుండి ఉత్పత్తులు వచ్చి పడుతున్నాయి. మన దేశంలో రసాయన వ్యవసాయం ఎప్పటినుంచి మొదలైందో చూద్దాం. దేశ జనాభాకి సరిపడా ఆహార ఉత్పత్తిని చేయటానికి 1950లో మన దేశం గ్రోమోర్ ఫుడ్ ప్రచారం మొదలుపెట్టింది. అందుకని వ్యవసాయ భూమిని పెంచే పనిలో పడింది. దానితో పాటు అమెరికా నుండి ఆహారాన్ని దిగుమతి చేసుకుంది. ప్రపంచ యుద్ధ కాలంలో నుంచి అమలులో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థను మన దేశంలో 60వ దశకంలో కొంత విస్తరించారు. ధాన్యాన్ని రైతుల నుండి కొనుగోలు చేసి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకి అందేలా చేశారు. అలా చేయటం వల్ల రైతులకి ముందుగా నిర్ణయించిన ధర లభించడమే కాక సామాన్యులకు సబ్సిడీ ధరలకు ఆ ధాన్యం తప్పనిసరిగా అందేది. 1990లో మన దేశంలో మొదలైన హరిత విప్లవంలో భాగంగా వరి, గోధుమ పంటల్లో కొత్త కొత్త రకాలను ప్రవేశపెట్టారు. అయితే వాటికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు తోడైతేనే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి ఎంత పెరిగినా దాంతోపాటు దేశ జనాభా కూడా పెరుగుతూ వస్తోంది. కొంతకాలానికి రసాయనిక ఎరువులు వాడకం వల్ల నేలలో సారం తగ్గిపోతుంది. దాన్ని పూడ్చడానికి మరింత ఎక్కువ మోతాదులో రసాయన ఎరువులు, క్రిమిసంహారకాలు వాడాల్సి వచ్చింది. అంతేకాదు, వాటి వాడకం వల్ల నీరు, నేల, గాలి అన్నీ కలుషితమవటం మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో హైబ్రిడ్ విత్తనాల వాడకంతో పాటు కలుపు నివారణకి కూడా రసాయన మందులు వాడకం ప్రారంభమైంది. ఇప్పుడు బిటీ కాటన్ వచ్చేసింది. మరెన్నో బిటీ కూరగాయలు కూడా రాబోతున్నాయి. ఇదిలా ఉంటే ధర ఎక్కువగా ఉండే కొన్ని పంటలకి మార్కెట్లో డిమాండ్ ఉండటంతో రైతులు ఆ పంటల వైపు మొగ్గు చూపసాగారు. వాటిని పండించటానికి భూగర్భ జలంపై ఎక్కువగా ఆధారపడసాగారు. ఆరుతడి పంటలు పండించటం తగ్గిపోయింది. దానివల్ల పప్పుధాన్యాల సాగు, నూనె గింజల ఉత్పత్తి తగ్గిపోయాయి. వాటి ధరలు పెరిగాయి. మన దేశం ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరినప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో ఆహార ధాన్యాల ధరలు మన దేశంలో కన్నా ఎక్కువగా ఉన్నాయి. అందుకే అందులో చేరితే మన ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకోవచ్చని మనపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగింది. అయితే మనం చేరిన కొంతకాలానికే అంతర్జాతీయ మార్కెట్లో ధరలు దిగొచ్చాయి. అక్కడి ధరలు తగ్గించడంతో స్థానికంగా కూడా తగ్గించాల్సి వచ్చింది. దాని ప్రభావం రైతులపై పడింది. రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. నష్టాల్ని పూడ్చుకునే ఆర్థిక సామర్థ్యం లేక ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇప్పటికీ రైతుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయం లాభసాటిగా లేకపోవడంతో ఎంతో మంది దాన్ని వదిలేస్తున్నారు కాబట్టి ఆహారం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలోనే కాదు, ఇంకా చాలా దేశాల్లో రైతులది ఇదే పరిస్థితి. భూమిని మొత్తం తమ హస్తగతం చేసుకుని రైతనే వాడినే లేకుండా కేవలం యంత్రాలతో ఉత్పత్తి చేసి ఆ తర్వాత మార్కెట్లో వారికి నచ్చిన రేట్లతో అమ్ముకోవటమే బహుళజాతి కంపెనీల అసలు వ్యూహం. మరి వ్యవసాయ క్షేత్రం నుంచి దూరమైన రైతు పల్లెల్లోనే ఉంటాడా లేక పట్టణానికి వలసపోతాడా? ఆ తర్వాత పరిణామాలేంటి అనేది మనం ప్రపంచీకరణ మొదలైనప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. సువిశాలమైన సుక్షేత్రాలు, కష్టించి పండించగల రైతాంగం ఉండి కూడా ఈ వనరులను సద్వినియోగం చేసుకోలేక రైతులు ఆత్మహత్యలు చేసుకోక తప్పని దుస్థితిని దాపురింపచేసిన ఘనత పెట్టుబడిదారీ వ్యవస్థది. భూస్వామ్య విధానం భూమి కొన్ని ఫ్యూడల్ కుటుంబాల చేతిలో బందీ అయి అందులో పనిచేసే వారంతా కట్టు బానిసలై దోపిడీకి గురయ్యేవారు. ఇప్పుడు భూస్వామ్య సంబంధాలు పెట్టుబడి సంబంధాలుగా మారటంతో తీవ్రమైన యాంత్రిక వినియోగం అటు రైతుల్ని ఇటు కూలీల్ని వ్యవసాయ క్షేత్రాల నుంచి తరిమికొట్టే పరిస్థితికి దిగజార్చింది. 21వ శతాబ్దపు 2వ దశాబ్దంలో అడుగుపెట్టిన నేటి కాలంలో భారీ సంఖ్యలో భూములు కోల్పోతున్న రైతులకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే పరిస్థితిలో నేటి పెట్టుబడిదారీ వ్యవస్థ లేదు. వీళ్లకున్న మార్గాలల్లా నగరాల్లో, పట్టణాల్లో అసంఘటిత రంగంలో రోజువారీ ఉపాధి కోసం దెవులాడుకోవడం, మురికి కూపాల్లో బతుకులు గడపటం. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే పట్టణ జనాభాలో 3/4 జనాభా మురికివాడల్లో నివసిస్తున్నారు. 100 కోట్ల జనాభా కల నివాసిత ప్రాంతాలు ఇవాళ భూమండలం మీద అలలారుతున్న మురికి గ్రహాలుగా మారాయి. బహుళ ప్రపంచ వ్యాప్తంగా అతి వేగంగా విస్తరిస్తున్న సామాజిక వర్గం ఏదైనా ఉందంటే అది అసంఘటిత కార్మిక వర్గమే అంటాడు ప్లానెట్ ఆఫ్ స్లమ్ పుస్తక రచయిత మైక్ డేవిడ్. వ్యవసాయ కమతాలు ఎంత భారీవయి, ఎంత భారీ ఎత్తున యాంత్రికం జరుగుతుందో అదే స్థాయిలో సామాజిక సంక్షోభం తీవ్రమవుతుంది. వ్యవసాయ కమతాలు ఎంత భారీవయి, ఎంత భారీ ఎత్తున యాంత్రీకరణ జరుగుతుందో అదే స్థాయిలో సామాజిక సంక్షోభం తీవ్రమవుతుంది. అంత భారీ కమతాలను దేశీయ కార్పొరేట్ కంపెనీలు సాగు చేస్తున్నాయా, బహుళజాతి కార్పొరేట్ చేస్తున్నాయా అనే దానిపై నిమిత్తం లేకుండా చిన్న సన్నకారు రైతాంగం మొత్తంగా దెబ్బతినిపోతోంది. ఈ భారీ కమతాల ఏర్పాటు చట్టపరంగా చేశారా, బలప్రయోగంతో చేశారా అనే దానితో నిమిత్తం లేకుండా వ్యవసాయ భూముల నుండి బేదఖలైన రైతులు 50 మంది నిర్వాసితులుగా మారుతున్నారు. భారీ యంత్రీకరణ వల్ల వ్యవసాయ కూలీల పని దినాలు కూడా భారీగా తగ్గిపోయాయి. 400 ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించేందుకు ఎకరాకి కేవలం 4 నుంచి 8 గంటలు పని దినాలు సరిపోతున్నాయి. యాంత్రీకరణ వల్ల అంటే 2000 ఎకరాల భారీ కమతంలో అదే మొక్కజొన్న సాగుకి 2 నుంచి 7 గంటల పని దినాలతో సరిపెడుతున్నారు. అమెరికాలో అయితే దాదాపు 3 సాగు అంటే 2000 ఎకరాలకు పైబడిన భారీ కమతాల్లోనే జరుగుతోంది. కూలీల ఖర్చు బాగా తక్కువ పడినందున భారీ కమతాల్లో ఎకరా దిగుబడి ఎక్కువగా ఉంటుందని పొరబడతాం. వాస్తవానికి చిన్న రైతులే ఎక్కువ దిగుబడిని సాధిస్తున్నారు. అంతర పంటలు వేయటం తదితర వ్యవసాయ మెళుకులతో పాటు ఎక్కువ మంది కూలీలను పనిలో పెట్టుకోవటం ద్వారా ఎక్కువ ఫలసాయం సాధిస్తున్నారు చిన్న రైతులు. పర్యావరణ రీత్యా చూసినా చిన్న రైతులు తక్కువ హానికరంగా ఉంటారు. అదే భారీ కమతాలలో ఎరువులు, క్రిమిసంహారక మందుల వాడకం భారీగా ఉండి పర్యావరణానికి చేటు కలుగుతుంది. మన దేశంలో కూడా పంట నాట్లు, కోతలు, మార్పిళ్లు, కలుపుతీత పనులను యంత్రాలతో జరిపించి వ్యవసాయ కూలీలను కూడా ఆ రంగం నుంచే గెంటివేస్తున్నారు. అందుకు వీలుగా పలు రకాల సాగు యంత్రాలపై దిగుమతి సుంకాన్ని అమాంతం తగ్గిస్తున్నారు. గత 4 బడ్జెట్లలో సాగిన సరళిని చూస్తే ఇదే అర్థం చేసుకోవచ్చు. భవిష్యత్తులో భారీ యంత్రాలతో కార్పొరేట్ వ్యవసాయానికి సంతు కల్పించడమే ఈ చర్చల ఉద్దేశమని రైతు సంఘాలు గగ్గోలు పెడుతున్నాయి. ప్రపంచ మానవాళి అంతటికీ తగినంత ఆహారం పండించడానికి అత్యాధునిక యంత్రాలతో 2 కోట్ల మంది రైతులు సాగు చేస్తే చాలనేది పెట్టుబడిదారీ ఆదర్శమంటారు విశ్లేషకులు. అయితే ఇందులో 2 సమస్యలు ఇమిడి ఉన్నాయని ఎత్తిచూపారు.
భారీ కమతాలను పర్యావరణానికి చేటు లేకుండా సాగు చేయటం సాధ్యం కాకపోవటం మొదటి సమస్య. పంట మార్పిళ్లు, అంతర పంటలు వేయటం, వ్యవసాయం, పశుపోషణ రెండూ కలిపి చేయటం, పశువులను స్వాభావికంగా పెంచటం, ప్రకృతి సిద్ధ భూముల సారాన్ని కాపాడటం వంటి వైవిధ్యత ఏది భారీ కమతాల సాగులో సాధ్యం కాదు. కాబట్టి పర్యావరణానికి తీరని నష్టం కలుగుతుంది. రెండోది ముఖ్యమైన సమస్య ఏంటంటే, ఇప్పటిదాకా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న లక్షలాది కుటుంబాల మనుగడ ఏం కావాలి? భూములు లేక, వ్యవసాయం పనులు లేక ఇన్ని లక్షల కుటుంబాలకు పట్టణంలో ఉపాధి దొరకక వీరికి జరుగుబాటు ఎలా? ఇదే నేడు యావత్ ప్రపంచం ఎదుర్కొంటున్న తీవ్రమైన సమస్య. చిన్న రైతులకు సంప్రదాయంగా వస్తున్న సాగు హక్కులను నూతన చట్టాలు హరించి వేయటం, బలప్రయోగం ద్వారా భూముల నుండి వెళ్లగొట్టడం, పెట్టుబడులు ఆకర్షించడం కోసం రైతులను నిర్వాసితులను చేయటం, కింది స్థాయి నుండి పైదాకా నెలకొన్న అవినీతి ఇవన్నీ రైతుల ప్రయోజనాలను హరింపచేశాయి. భూ దురాక్రమణల చరిత్ర నిన్న మొన్నటిది కాదు. కానీ ఇవాళ ప్రపంచవ్యాప్తంగా తెరమీదకి వచ్చిన నయా ఉదారవాద విధానాలు, నూతన వాణిజ్య విధానాలు, వీటికి అనుగుణంగా ఏ దేశానికి ఆ దేశంలో చట్టాలు మారిపోయిన నేపథ్యంలో అమెరికా పెట్టుబడులు సాగిస్తున్న ప్రపంచవ్యాప్త భూదోపిడీ మాత్రం నిజంగా కలవరపరిచే అంశం. 21వ శతాబ్దంలో అంతర్జాతీయ పెట్టుబడులు సాగిస్తున్న ఈ భూదోపిడీకి రైతుల నుండి ప్రతిఘటన వస్తుంది. అనేక దేశాల్లో సంఘటిత రైతు సంఘాల ఆధ్వర్యంలో ప్రతిఘటన పోరాటాలు జరుగుతున్నాయి. ఈ పోరాటాలన్నీ బలీయమైన పెట్టుబడిదారీ సిద్ధాంతాలతో, దాన్ని కాపాడుకొచ్చే పోలీసులు, సైనిక బలగాల శక్తితో తలపడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మానవాళికి ఆహార భద్రత కావాలంటే నేడు అంతర్జాతీయ పెట్టుబడులు సాగిస్తున్న 21వ శతాబ్దపు భూదోపిడీ, అత్యాధునిక యాంత్రీకరణతో కొనసాగుతున్న భారీ కమతాల సాగుకు స్వస్తి చెప్పాల్సిందే. కాబట్టి రైతాంగం నేడు వ్యవసాయాన్ని కాపాడుకోవాలా, పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడను సమర్థించాలా అనేది తేల్చుకోవాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. తిరిగి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం.